కళాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సద్గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి మహాశయ పరమ ఋషిభ్యో నమో నమః. హర్షజీవనం. ఒకనాడు ఒక భక్తుడు చేతులు జోడించి ఇలా విన్నవించుకున్నాడు. మీరు లేనప్పుడు తదుపరి క్రమాలను ఎవరి దగ్గర పొందగలను? దీనికి సరి అయిన ఏర్పాటు మీరు బతికుండగానే చేసి వెళ్ళండి. దానికి సమాధానంగా యోగిరాజులు ఇలా అన్నారు. ఎంతో ప్రవాహం సాగిపోతూ ఉంటే నా సామర్థ్యమేముంది? నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎడారిలో ఉన్నప్పటికీ నీకు సహాయం దొరుకుతుంది. యోగిరాజులు ఎవరిని స్వధర్మాన్ని విడిచిపెట్టమని చెప్పలేదు. వారి ద్వారా వెల్లడైన సాధనా మార్గంలో ఇది మరొక విశిష్టత. ఏ ధర్మాన్ని అవలంబించిన వాడైనా, ఏ మతం వాడైనా ఈ యోగ సాధన చేయగలడు. అతనికి ఏ విధమైన ఇబ్బంది లేదు. శాక్త, శైవ, వైష్ణవ, సౌర, గాణాపత్య శాఖల వారితో సహా అందరూ హిందువులు, ముసల్మాన్లు, క్రిస్టియన్లు అందరూ ఈ యోగ సాధన చేయగలరు. ఇందులో ప్రతిబంధకం ఏదీ లేదు. దీన్ని వారు ఆత్మసాధన అంటుండేవారు. సమస్త జీవాత్మ ఒక్కటే. అన్ని జీవుల దేహాల్లోనూ ఒక్కటే ఆత్మ విరాజమానంగా విరాజిల్లుతుంది. అందువల్ల ఆత్మసాధనలో అడ్డంకి ఏదీ లేదు. ధార్మిక విశ్వాసం, దేవీ దేవతల మీద ఆస్థ లేదా భక్తి లేదా ఎవరికి ఇష్టమైనది వారికి ఉంటుంది. మీ విశ్వాసాల్ని ఆధారం చేసుకొని ఆత్మసాధన చేస్తూ ఉండండి. ఈ కారణంగానే హిందూ, ముసల్మాన్, క్రిస్టియన్ మొదలైన అనేక మతాల్లో, శ్రేణుల్లో ఉన్న మోక్షకాములు, సత్యాన్వేషకులైన భక్తులు వారి చరణాలను ఆశ్రయించారు. అబ్దుల్ గఫూర్ అనే ఒక పేద ముస్లిం భక్తుడు వీరి దగ్గర దీక్ష తీసుకొని సాధనలో ఉన్నత స్థాయిని అందుకున్నాడు. యోగిరాజులు స్వయంగా అనేక మందికి యోగక్రియా ప్రదానం చేస్తూ ఆత్మోన్నతి మార్గములో ప్రగతి సాధించడానికి వాళ్లకు ప్రేరణ ఇస్తుండేవారు. వారు ఎంతోమందికి దీక్షా ప్రదానం చేశారో చెప్పడానికి ఖచ్చితమైన లెక్కంటూ ఏదీ లేదు. వాళ్ళలో విఖ్యాత యోగులుగా పరిచితులైన వారు కొందరున్నారు. యోగిరాజుల కుమారులు ఋషికల్పులు తిన్ కౌడీ లాహిరి, దుకౌడీ లాహిరి, పంచానన భట్టాచార్య, స్వామి ప్రణవానందగిరి, స్వామి శ్రీ యుక్తేశ్వరగిరి, భూపేంద్రనాథ్ సన్యాల్, స్వామి కేశవానంద, స్వామి కేవలానంద, స్వామి విశుద్ధానంద సరస్వతి, కాశీనాథ శాస్త్రి, నగేంద్రనాథ్ బాదురి, ప్రసాద్ దాస్ గోస్వామి, కైలాసచంద్ర వంద్యోపాధ్యాయ, రామగోపాల్ మజుందార్, మహేంద్రనాథ్ సన్యాల్, రామదయాల్ మంజుందార్, హరినారాయణ పాల్థీ మొదలైన వారు చాలా ముఖ్యులుగా పరిగణించబడుతున్నారు. అంతేకాకుండా భాస్కరానంద సరస్వతి, బాలానంద బ్రహ్మచారి కూడా తమ సాధనా మార్గానికి భిన్నమైన యోగిరాజుల యోగ సాధనను అనుష్ఠించినట్లు
వినవస్తుంది. ఆ కాలపు కాశీరాజు, నేపాల రాజు, కాశ్మీర రాజు, భరద్వాజ్ రాజు, కాళీకృష్ణ ఠాకూర్, సర్ గురుదాస్ వంద్యోపాధ్యాయ వంటి సమాజంలో ఉన్నత శ్రేణిలో ఉన్న మరికొందరు కూడా వారి దగ్గర యోగ దీక్ష పొందారు. ఇంతేకాకుండా సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వేలాది మంది ముక్తి మార్గ సంధానం పొంది కృతకృత్యులయ్యారు. గృహస్థాశ్రమం కంటే గొప్ప ఆశ్రమం ఏదీ లేదని యోగిరాజులు అంటుండేవారు. గృహస్థాశ్రమం మీదే తక్కిన ఆశ్రమాలన్నీ ఆధారపడి ఏర్పడతాయి. బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల భరణ పోషణలు చేసేది అదే. అందుకే గృహస్థాశ్రమం శ్రేష్టమైనది. ఉత్తరోత్తర తెలియవచ్చిందేమిటంటే పంచానన భట్టాచార్యుల శిష్యులు లాల్ గోలా హై స్కూల్ ప్రధాన అధ్యాపకులు అయినటువంటి వరదాచరణ మజుందార్ గారి దగ్గర కాజీ నజ్రుల్ ఇస్లాం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ మహాక్రియాయోగ దీక్ష పొందారు. వరదాబాబు గారిని గురించి తమ అభిప్రాయం చెబుతూ మహర్షి అరవిందులు ది గ్రేటెస్ట్ యోగి ఆఫ్ మోడర్న్ బెంగాల్, ఆధునిక వంగదేశపు మహాయోగి అని అన్నట్లు తెలుస్తుంది. నేతాజీ 1939 జూన్ 12వ తేదీ సోమవారం నాడు వరదాబాబు గారి దగ్గర ఈ దీక్ష తీసుకున్నారు. వీరే కాకుండా రామగోపాల్ మజుందార్ గారి దగ్గర శ్రీమాన్ సీతారామదాస్ ఓంకారనాథ్ గారు యోగదీక్ష పొందారు. ఈ యోగం ద్వారానే ఆయన తమ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకొని సఫలత పొందారు. ఈ కీలకం ద్వారానే వారందరూ తమ తమ హృదయ మందిర సింహద్వారాలను తెరవడానికి సామర్థ్యం గడించారు. వారి ఉన్నతికి చరమోత్కర్షకు సాధనం ఇదే. ఈ యోగ కర్మను సంపన్నం చేసుకునే వారు హృదయ దేవతను సాక్షాత్కరింపజేసుకున్నారు. దాని బలంతో లోక కళ్యాణం కోసం జీవితంలో వారు సాధించిన ఔన్నత్యం శ్రేయమై నిలిచింది. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఈ యోగ కర్మ చేయకపోవడం వల్ల వాళ్ళ ఇంద్రియాలు స్వచ్ఛత లేనివిగా తయారయ్యాయి. మతంలోని బాహ్య ఆడంబరాల పట్ల ఆకృష్టులై అందువల్ల వారు ఈనాడు దేశంలో అన్ని అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. అందుకే యోగిరాజులు అంటుండేవారు, ఈ యోగ సాధన చేయడం వల్ల మనిషి జీవితం సుందరము, మహిమాన్వితము, శ్రేష్టము అవుతుందని. నిజానికి ఆత్మగౌరవం పట్ల మెలకువ, స్పృహ ఉన్నవాన్నే మనిషి అంటారు. కానీ ఈ హృదయ మందిర సింహద్వారం తెరుచుకునేది ఎలా? ఈ విషయంలో యోగిరాజులు ఇలా అన్నారు. ఉలట్ పవన్ కా టోకర్ మారే ఖోలే దర్వాజా. అంటే శ్వాస రూపంలో పైనుంచి కిందికి వస్తూ పోతూ ఉండే గాలిని, అంటే బహిర్ముఖమైన దాన్ని అంతర్ముఖం చేసి ఎదురుక్రియ పద్ధతిలో దాంతో హృదయ మందిర సింహద్వారాన్ని తెరవాలి. ఇంకా ఇలా రాశారు, ఓం జోర్సే ధక్కా దేనేసే తబ్ దర్వాజా ఖులేగా. అంటే ఓంకార క్రియ ద్వారా హృదయం మీద గట్టిగా దెబ్బ కొడితే అప్పుడు తలుపు తెరుచుకుంటుంది. తర్వాత ఇలా రాశారు, ఓం జయద జోర్సే హృదయమే ఠోకర్ మార్నేసే ఆప్సే ఆప్ నేహా హోయ్ ఓ టహర్ జయాదా హోయ్. తర్వాత రాసింది, జోర్సే ఓం మే ఠోకర్ మార్నేసే జయద స్థిర్ హోతా హై. అంటే ఎదురుక్రియ రూపమైన ఓంకార క్రియ తీవ్రంగా చేస్తూ ఉండడం వల్ల హృదయ గ్రంథి విడిపోతుంది. అప్పుడే మూసి ఉన్న తలుపు తెరుచుకుంటుంది, అజ్ఞానం దూరమవుతుంది. ఈ ఎదురుక్రియ చేస్తూ ఉండడం వల్ల గాఢమైన మత్తు ఒకటి దానంతటా అది కలుగుతుంది. స్థిర గృహంలో చాలాసేపటి వరకు ఉండిపోవచ్చు. ఈ అవస్థ ప్రాప్తించిన మీదట
ఇతరుల దుఃఖానికి మన మనస్సు కరిగిపోతుంది. అందువల్లే కింది గీతం ద్వారా వారు వ్యక్తం చేశారు. దుఃఖ్ దూసరే కా దేఖ్కర్ దయాకర్ హృదయ్, తబ్ హీ పాయేగా చైతన్య రూప్ జస్ చంద్రోదయ్. आपने सामर्थ कोशिक करो हो मत निठुर, परमात्मा संतुष्ट हुए से मन होत मधुर. तजाओ आप अमर पदे वो करो वसा, चलो राह सद्गुरु का करो वही ఉపదేశ. ఇతరుల దుఃఖాన్ని చూసి హృదయాన్ని దయార్ద్రం చేసుకోండి. అప్పుడే చైతన్య రూపమైన చంద్రోదయం కలుగుతుంది. మీ సామర్థ్యంతో ప్రయత్నం చేయండి. నిష్ఠురులు కాకండి. పరమాత్మ సంతుష్టి చెందితే మనస్సు మధురమవుతుంది. దీన్ని దాటి అమరపదాన్ని చేరి అక్కడ నివసించండి. సద్గురువు దారిలో నడవండి. ఆయన ఉపదేశించింది చెయ్యండి. మూర్తులన్నీ ఒక్కడివేనంటూ చెబుతుండేవారు యోగిరాజులు. మూర్తి భేదంతో స్వరూప భేదాన్ని కల్పించకూడదు. ఈ విధంగా మూర్తిని దర్శించడం, ఉపదేశం వినడం, భావాన్ని అనుసరించడం, దాంతోపాటు లీలలు, నానా రకాల ఆచార వ్యవహారాలు మొదలైనవైతే ఆధ్యాత్మిక జీవనంలో అంటే ఆధ్యాత్మిక మార్గంలో బాహ్యంగా ఉండే అంగాలు మాత్రమే. చివరిలో అద్వైత భూమికి చేరుకోక తప్పదు. ఎందుకంటే జ్ఞానానికి పరాకాష్ఠ, సంపూర్ణ సార్థకత అద్వైత స్థితిలోనే కలగడం సాధ్యం. అక్కడ భక్తుడికి భగవంతుడికి మధ్య ఎడం అంటే భేదం ఏమీ ఉండదు. అక్కడ ఒకానొక అవ్యక్త ఆత్మసత్త స్వయం ప్రకాశ రూపంలో విరాజిల్లుతూ ఉంటుంది. ప్రాథమికమైన భగవద్ దర్శనం లేదా శ్రవణం అంత కఠినమేమీ కాదు. కానీ నిజానికి భగవద్ దర్శనం అన్నది ఒక దురూహ్యమైన సమస్య. అనేక పరీక్షల్లో అత్యంత కఠోరమైన సాధనలోనూ ఉత్తీర్ణులయ్యాక మాత్రమే సాధన తాలూకు యథార్థ భూమి మీద భగవద్ దర్శనం పొందడానికి వీలవుతుంది. యోగులు జీవరూపుడైన శివుడిలో పరమశివరూపమైన ఆత్మదర్శనం పొంది కృతార్థులవుతారు. కానీ ఇప్పటి యుగంలో మనిషి మనస్సు విశ్వాసహీనతతో, అనాస్థతో, శ్రద్ధాహీనతతో ముడిపడి ఉన్నందువల్ల దానికి అలాంటి దర్శనం కలగడం సంభవం కాదు. వర్తమాన యుగంలో మనిషి మనస్సు కేవలం తర్కంతోనూ సంశయంతోనూ ఆక్రాంతమై ఉంది. మనస్సుకు సరళత, విశ్వాస ప్రవణత ఏర్పడడం చాలా దుర్లభం. అందుకే ఈ కాలంలో సహజంగా దొరికే వస్తువులు కూడా దుర్లభమైపోయాయి. కానీ యోగ దీక్ష పూర్తిగా వైజ్ఞానిక శిక్షాక్రమం మీద ఆధారపడి ఉన్నది. ఇద్దరికిద్దరు కలిసి నలుగురైనట్లుగానే యోగక్రియా అభ్యాసం వల్ల కలిగిన అనుభూతి ఆనందలోక ద్వారాల్ని క్రమక్రమంగా తెరుస్తుంది. ప్రపంచంలో మనుష్యుడి ఆత్మధర్మమనే తత్వమేదైనా ఉన్నట్లయితే అది ఈ యోగ ధర్మమే. దీని తాత్విక వ్యాఖ్య యోగ దర్శనంలోనే దొరుకుతుంది. చరిత్రకు పూర్వ యుగీనమైన సింధు నాగరికత తాలూకు అవశేషాల్లో ఈ సత్యానికి స్థూల ప్రమాణాలు చాలా లభిస్తాయి. ప్రస్తుత కాలం వరకు ప్రపంచంలో అన్ని దేశాలు, అన్ని సంప్రదాయాల ప్రజలు సాధన పద్ధతిలోనూ యోగతత్వం తాలూకు ప్రత్యక్ష పరోక్ష భూమికలు కనిపిస్తాయి. భగవంతుడు భక్తుడి రూపంలో ఆవిర్భవించి భక్తుణ్ణి నడిపిస్తాడు. అవసరమైన ప్రయోజనాన్ని బట్టి అతనికి జ్ఞానం, ఉపదేశం మొదలైనవి ప్రదానం చేస్తుంటాడు. అలాంటి వాన్నే సద్గురువు అంటారు. అలాంటి సద్గురువు దొరికిన తర్వాత గురువు లేకపోవడం వల్ల కలిగే దుఃఖానికి తావులేదు. సత్యాన్ని తాల్చేవారి హృదయంలో కానీ మనసులో కానీ విశ్వాసహీనత, సంశయగ్రస్తత ఉన్నట్లయితే ఈశ్వర కృపాశక్తి ప్రసరించే మార్గానికి అడ్డంకి ఏర్పడుతుంది. భావాభిముఖులు అయినప్పుడు ఈశ్వరానుగ్రహం పొందడం సహజం. కానీ తన శక్తి సామర్థ్యాల ద్వారా, ధారణాశక్తి ద్వారా కానీ దాన్ని పట్టుకోవడము, దాని సహాయంతో ఆత్మశక్తిని వికసింప చేసుకోగలగడము చాలా కఠినం.
జ్ఞానం అంటే సాధారణ జ్ఞానం అనడం ప్రతీతి. కానీ వైజ్ఞానిక అర్థంలో పుస్తకాల్లో రాసిపెట్టిన జ్ఞానమని కానీ, ఆలోచనల తర్క వితర్కాలని కానీ అర్థం కాదు. అది భావము కాదు, కల్పన కాదు. కానీ అది ప్రత్యక్ష దర్శనం లేదా ప్రత్యక్షానుభూతి. అంటే విశిష్ట జ్ఞానాన్నే విజ్ఞానం అంటారన్నమాట. దాన్నే ఆత్మజ్ఞానం అంటారు. దృష్ ధాతువుకు జ్ఞానం అనే అర్థం. ఆ ప్రకారంగా దర్శన శబ్దానికి వాస్తవమైన అర్థమే జ్ఞానం. ఏ వస్తువు లేదా తత్వం విశ్వబ్రహ్మాండములో అనంత రూపాల్లో పరివ్యాప్తమై ఉందో, ఎల్లలు లేని మార్చజాలని ఆ వస్తువు లేదా తత్వం తాలూకు దర్శనమే, జ్ఞానమే ఆత్మదర్శనానికి అంటే బ్రహ్మదర్శనానికి సంజ్ఞ. అదే పరమాత్మ. దాని గురించిన అనుభవం పొందగలం. అందుకే శాస్త్రకారులు ఆత్మా హవై గురురేకః వంటివి చెప్పారు. ఆత్మే గురువన్న అర్థం ఇందులో ఇమిడి ఉంది. అస్థిరం లేదా క్షణకం అయిన భక్తిని భక్తి అనరు. స్థిరభక్తే ప్రయోజనకరమైనది. భక్తుడు భగవంతుడు ఏకమయ్యే స్థితే స్థిరభక్తికి యథార్థమైన ప్రాతిపదిక. తెలుసుకునేవాడు, తెలుసుకోదగంది, తెలుసుకొన్నది, జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం మూడు ఏకమైన స్థితే విజ్ఞానావస్థ. దీన్నే యథార్థ భక్తి లేదా జ్ఞానం అంటారు. మనస్సు బహిర్ముఖమై ఉన్నంతకాలం జ్ఞానము భక్తి తాలూకు అనుభూతి కలుగదు. అవి ఆవృతమయ్యే ఉంటాయి. కానీ మనస్సు అంతర్ముఖమైన తరువాత ఈశ్వర కృప వల్ల బ్రహ్మ మార్గములో నడిచే సమర్థత కలుగుతుంది. అప్పుడు ఆవరణ తొలగిపోతుంది. ఆత్మవంతుడయ్యే స్థితిలో అంటే ఆత్మబోధ కలిగే స్థితిలో ధర్మం తాత్విక స్వరూపం వెల్లడి అవుతుంది. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం నిహితం బ్రహ్మ శాశ్వతం. మహాభారతం అరణ్య పర్వంలో యక్ష సంవాద రూపంలో ధర్మం తాలూకు వాస్తవతత్వం రహస్య గుహలో నెలకొని ఉంటుంది. గుహలో నిలిచి ఉన్నదే శాశ్వత బ్రహ్మం. ఈ గుహే కనుక ఏ పర్వత గుహో అయి ఉన్నట్లయితే అందరూ ఆ పర్వత గుహలకు పోయి ధర్మతత్వాన్ని అంటే జ్ఞానాన్ని తెచ్చుకొని వచ్చేవారు. కానీ ఇది మానవ శరీరంలో కూటస్థ రూపంలో ఉండి విరాజిల్లుతున్న గుహ. దీన్ని గగన గుహ అని కూడా అంటారు. కూటస్థం మధ్యలో ఒక చుక్క మాదిరిగా ఉండేది. దాంట్లోకి కనుక మనసు ప్రవేశించిందంటే చిన్మయమైన అంటే చేతనారూపమైన అణువు ప్రత్యక్షమవుతుంది. అంటే ఒక చిన్మయ ప్రత్యక్షతత్వం అనుభూతమవుతుంది. అప్పుడు ధర్మానికి ఉన్న ప్రకృతి అంటే వాస్తవతత్వం లేదా గూఢ రహస్యం వెల్లడి అవుతుంది. ఇది కేవలం ప్రాణకర్మ ద్వారానే సంభవం. యోగులందరూ కూటస్థుణ్ణి దర్శిస్తారు. అందువల్ల యోగిరాజులు మార్చి 29వ తేదీన, ఇక్కడ సంవత్సరం తెలియదు కాబట్టి దాని చెప్పబడలేదు, ఇలా రాశారు. अंतर्भेद खुलाया ने बितर बितर श्वासा चलने का राह मिला मध्यान्ह शब्द यही असल है इसी को योगी लोग गहर करते हैं అంటే లోలోపలి చోటికి ప్రవేశించడానికి దారి తెరుచుకున్నది. అంటే లోలోపలే శ్వాస ఆడే స్థితి కలిగింది. ఈ స్థితికి చేరి మననం ధ్యానం ఓంకారధ్వని ఇదే అసలైనది, ఇదే సత్యం. యోగులు దీన్నే గుహ అన్నారు. ఐసా సబ్ బింदी चला देखा बीच में सफ़ेद योनिक के वो ही बड़ा चांद छोटा जब तब रहे तो उसका तारा కప్తే హై ఓహి ఛిద్ర హై. అంటే త్రికోణ యోనికి లోపల తెల్లటి చుక్క ఆడుతున్నట్టు చూశాను. అది పెద్దయినప్పుడు దాన్ని చంద్రుడు అంటారు, చిన్నదైనప్పుడు దాన్ని తార అంటారు. అదే బెజ్జం. ఆ బెజ్జంలోకి ప్రవేశించాలి. ఇది తత్వ విశ్వాసం కానీ దార్శనిక రహస్యం కానీ కాదు. సర్వదా యోగారూఢులైన వారు ప్రతిరోజు యోని ముద్ర లేదా విశేష యోగ క్రియా అనుష్ఠానం చేసే సమయంలో ఈ కూటస్థాన్ని
దర్శిస్తూనే ఉంటారు, దాని ప్రత్యక్షానుభవం పొందుతూనే ఉంటారు. ఈ సందర్భంలో బ్రహ్మోపనిషత్తులో ఇలా వ్యాఖ్యానించారు: బాలాగ్రసా సహస్రం అర్ధతస్య భాగస్య భాగసః తస్య భాగార్థ తదజ్ఞేయంచ నిరంజనం. అంటే కూటస్థ మధ్యంలో బిందు స్వరూపంగా ఉన్న అణువు పరిమాణం ఒక వెంట్రుక పైభాగాన్ని 1000 భాగాలు చేస్తే వచ్చే ఒక భాగంలో సగం ఉంటుంది. దాని సగభాగం అంటే కేశాగ్రాన్ని 4000 భాగాలు చేస్తే వచ్చే ఒక భాగం అన్నమాట. ఆ బ్రహ్మాణువు బుద్ధి ద్వారా తెలుసుకోలేనంత సూక్ష్మమైనది. అవ్యక్త పదప్రాప్తి కలుగునదే, అంటే జీవుడు శివుడు కానిదే దానంతటా అది అర్థం కాదు. అందుకే సూక్ష్మత్వాత్త తద విజ్ఞేయం అంటుంది భగవద్గీత. సూక్ష్మమైనందువల్ల అంటే రూపాదులు లేనందువల్ల అది తెలుసుకోవడానికి వీలు కానిది. ఆ చిన్మయ బ్రహ్మ జీవుల శరీరంలో కూటస్థానికి దిగువన చంచల ప్రాణరూపంలో ఉంటాడు. భూమధ్యానికి ఎగువన ఆదిత్య హృదయంలో ప్రాణరూపంలో స్థిరంగా ఉంటాడు. స్థావర జంగమాలనే చరాచరం అన్నింటిలోనూ ఆయన ఉన్నాడు. ఆయన బ్రహ్మాను రూపంలో అత్యంత సూక్ష్మంగా ఉన్నందువల్ల తెలుసుకోవడానికి వీలు కానివాడయ్యాడు. మరో ప్రత్యేక పద్ధతిలో ఆయన తెలుసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఆ చిన్మయ బ్రహ్మను అంటే ఈశ్వరతత్వాన్ని జ్ఞానాతీతం నిరంజనం అని చెప్పబడింది. అంతటా వ్యాపించి ఉన్న ఆ ఈశ్వరతత్వాన్ని అజ్ఞానవశాన తెలుసుకోలేని వాళ్లకు ఆయన ఎక్కడో దూరాన ఉన్నవాడి కిందే లెక్క. కానీ ఆత్మతత్వ పరాయణులైన జ్ఞానులకు ఆయన నిత్య సన్నిహితుడు, వాళ్ళ లోపలే ఉన్నవాడు. ఆయనే జ్ఞానం, ఆయనే జ్ఞేయం, ఆయనే సాధన ద్వారా జ్ఞానగమ్యుడు. ఈ సందర్భంలో యోగిరాజులు ఇలా రాశారు: उजियाले में सूक्ष्म वस्तु का दर्शन होता है, अंधियाले में नहीं. जैसे सूर्य के ज्योत में कोई घर के भीतर छेद होके आई तो जो धूल सब उड़ता है, एक एक करके सब देखता है, लेकिन छाया में कुछ नहीं. ब्रह्म सूक्ष्म सूक्ष्म हम, इसीलिए प्रथम ज्योति में देखा लता है. फिर जब अंधकार के अंक होता है, तब अंधकार सब चीज देखने में आता है. यानी विज्ञान सद. ఉజ్వలమైన కాంతిలో సూక్ష్మ వస్తువు కనిపిస్తుంది, చీకట్లో కనిపించదు. ఎలాగంటే సూర్యుడి వెలుతురు ఇంటికున్న కన్నంలోంచి లోపలికి వచ్చినప్పుడు పైకి లేచే దుమ్ము కణాలు ఒక్కొక్కటి విడివిడిగా కనిపిస్తుంటాయి, కానీ చీకట్లో ఏవీ కనిపించవు. బ్రహ్మ సూక్ష్మాతి సూక్ష్ముడు, అందువల్ల ప్రథమ జ్యోతిలో కనిపిస్తాడు. అయితే చీకటి కన్ను కలిగినప్పుడు ఆ చీకటి అన్నిటినీ చూడ్డానికి పనికొస్తుంది. అదే విజ్ఞానపదం. ఏ మార్గాన్ని ఆశ్రయించాలో ఎవరినైనా కోరుకోవచ్చు, కానీ ధర్మతత్వజ్ఞానం పొందడానికి అతను గృహమేథి అయిన ఈ ఋషి ద్వారా వెల్లడైన మార్గాన్నే అనుసరించవలసి వస్తుంది. మననశీలుడైన ముని మరణం ద్వారా రూపొందించగలిగిందే మనస్సు ప్రాణకర్మ అంటే ప్రాణాయామం. చేస్తుంటే ఒక రకమైన మత్తు కలుగుతుంది. ఆ సమయంలో ఏదీ మాట్లాడాలని కూడా అనిపించదు. అలాంటి స్థితినే వాస్తవిక మౌనావస్థ అంటారు. కానీ మాట్లాడాలన్న కోరిక ఉండి కూడా ఇప్పుడు చెప్పను, తర్వాత ఎప్పుడో చెప్తాను అనుకుంటూ నిలుపుకునే మౌనం వాస్తవమైన మౌనం కాదు. కోరికలు నాశనమైన తరువాత మౌనస్థితి దానంతటా అది వస్తుంది. కానీ కోరిక ఉండగా మాత్రం మౌనాన్ని పాటించడం జరగదు. చంచల మనస్సును ఆధారం చేసుకుని సత్యదర్శనం అంటే ఆత్మదర్శనం పొందే ప్రయత్నం చేయనంత వరకు అఖండ సత్యదర్శన ప్రాప్తి కలుగునే కలుగదు. ఆ ఆత్మ సత్యధారణ కోసమే మనస్సును నిరోధించవలసి వస్తుంది. అప్పుడే నిరుద్ధ లేదా నియంత్రణ స్థితిలో ఆత్మ స్వయం ప్రభాలోకం ఉద్భాసితమవుతుంది. వికల్ప శక్తి ద్వారా మనస్సు ఆ అలోకాన్ని విభాజితం చేసి పృథగ్భావ రూపంలో పరిణితం చేస్తుంది. ఇది మనస్సు యొక్క స్వభావం. అందువల్ల వికల్పశూన్య పరమసత్యాన్ని అంటే ఆత్మసత్యాన్ని పొందడానికి మనస్సు
పైకి వెళ్ళవలసి ఉంటుంది. అంటే ప్రభాసమానస భూమి మీదే పరమసత్యం దర్శనమవుతుంది. ఈ స్థితిలో మాతామత ప్రశ్న అన్నదే ఉదయించదు. ఈ స్థితిలో మతామతాది ప్రశ్నలేది ఉదయించదు. మనస్సు లేని చోట అభిప్రాయం ఉండదు. కనుకనే మనఃప్రాణాలు రెంటి సత్తను ఆత్మధ్యానములో గతిశీల స్థితిశీలాలు చేయగలిగినట్లయితే యథార్థ భక్తి భగవత్ప్రాప్తి కలుగుతుంది. కానీ దీర్ఘకాలం సాధన చేస్తేనే కానీ ఇవి కలుగవు. భగవత్ప్రాప్తి మార్గంలో సాగడానికి అన్నిటికన్నా మొదట తన ప్రకృతికి అంటే ఆత్మభావానికి అనుకూలమైన పనులు చేయాలి. అప్పుడే జ్ఞానప్రాప్తి కలుగుతుంది. జ్ఞానప్రాప్తి కలిగిన తరువాత దాని ద్వారానే భక్తి దానంతట అది పుడుతుంది. అందువల్ల యోగిరాజులు ఇలా అన్నారు: గుడేర్మైలా టాంతే టాంతే సదా హై తేమని ప్రాణాయాం కర్తే కర్తే నిర్మల్ హై. అంటే బెల్లపు గడ్డ మీద అంటే బెల్లపు గడ్డ మీది దుమ్ము దులపగా దులపగా అది తెల్లబడినట్టే మాటి మాటికి ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు నిర్మలము శుద్ధ సత్వాత్మకము అవుతుంది. వారు భక్తులకు ఉపదేశం చేస్తూ ఇలా అంటుండేవారు: ఉల్టో దికే అయినా దియే దేక్సేలే సోజా దేఖాయ్ తద్రూప్ దేహస్థ్ వాయుకే ఉల్టా ఇలేవో స్వరూప్ దేఖాయ్. శుద్ధ భక్తే వాస్తవ భక్తి. ఈ శుద్ధ భక్తి అజ్ఞానం దూరమైన తర్వాతే పొందగలుగుతాం. అందుకని యోగిరాజులు ఇలా చెప్పేవారు: ఓట్ కంఠ్ దాంత్ ప్రకృతి మే वायु का जोर प्राणायाम से पड़से से ज्ञान का स्वानुभव होने का नाम भक्ति है. ప్రకృతిలో వాయువు తీవ్రత ప్రాణాయామంలో ఉపయుక్తం కావడం వల్ల జ్ఞానం అనే స్వానుభవం కలగడానికి భక్తి అని పేరు. కానీ అజ్ఞానం ఎలా దూరమవుతుంది? దీని గురించి యోగిరాజులు ఇలా చెప్పారు: ఉత్తమ్ ప్రాణకర్మ యా ప్రాణాయాम करते रहने से స్వయం హి అజ్ఞాన్ కా పాష్ కట్ జాయేగా. అంటే ఉత్తమమైన ప్రాణాయామం చేస్తూ ఉండడం వల్ల అజ్ఞానం అనే పాశం దానంతట అది తెగిపోతుంది. ఇదే స్వధర్మం. అందుకే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఇలా చెప్పాడు: శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ సునిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ.